తూర్పుకి 8 మైళ్ళ దూరాన తండ్రి లేదు మళ్ళీ చూపించు గట్టి కొట్టుకో. రంగేంటి నన్ను అడుగు, రంగేంటి తండ్రి చెవులో చెప్తాను. ఏరి పువ్వు ఏరి పువ్వు. నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్. వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్ లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3, 6, 9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి, వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ TSR కాంప్లెక్స్ బిసైడ్ V² విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. అదే కాదండి, బంగారం మన మైండ్లోకి టక్కని గుర్తొచ్చేది 2-3 గుర్తు వస్తుండే. మనం యాడ్స్ చూసో టీవీలో చూసో పోయి కొనుక్కున్నాం. నేను కూడా చాలా బోర్లబొక్క పడినాను. నేను ఎప్పటి నుంచో ముందు నుంచి ఉండే షాపులో కొనుక్కున్న కొన్ని బంగారం అది ఎంత నాణ్యతగా ఉంది, ఎంత గట్టిగా ఉందని నాకు కూడా తెలుసు. సో మీరు అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర పోయి బంగారు కొనల్లా. అట్లే తెలివిగా ఎక్కడ మనకి మేకింగ్ ఛార్జెస్ కానీ తరుగుల విషయంలో కానీ మీరు అది చూసుకొని కొంటే మీకు ఫ్యూచర్ లాభం కూడా ఉంటుంది. ఎందుకంటే బంగారం అనేది మధ్యతరగతి అయినా ఎవరికైనా అదొక ఇన్వెస్ట్మెంట్. ఫ్యూచర్లో చదువుకైనా, ఫ్యూచర్లో పెళ్లికైనా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కాపాడేది బంగారు. కాబట్టి అలాంటి బంగారం ఏడబడితే ఆడ కొనుక్కోకుండా అడ్వర్టైజ్మెంట్లో అవి చూసుకుంటా పోయేది కొనేదానికంటే నాణ్యమైన వాళ్ళ దగ్గరికి, దాని మీద అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి కొనేదానికి బంగారంకి విలువ ఉంటుంది. నువ్వు కొనిన దానికి నీకు ప్రాఫిట్ ఉంటుంది. రేపొద్దున అది అమ్మినా కూడా నువ్వు సేఫ్ అవుతావు. సో తప్పకుండా విజిట్ అవ్వండి శ్రీ సీతారామ జ్యువెలరీస్. వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు. అక్క, నువ్వు చెప్పిన నిధికి బయలుదేరుతున్నా. అమావాస్య దగ్గరలో నిమ్మే ఎందుకు అట్లా మాట్లాడుతున్నాను ఇద్దరిలోలే? దగ్గరకు వచ్చింది, నిమ్మి సమయం వచ్చింది. ఏంది నిధి? వెన్నెల కాంతిలో నిధేంటి నిమ్మి? నిధి శివా, తూర్పుకి 8 శివా శివ ఏందో నిద్రలో కలవరిస్తున్నాడు. అట్లే నిధి అంటాడు, తూర్పు అంటాడు, దక్షిణం అంటాడు. రేపురా నాకు భయం అవుతోంది. ఏంది పిచ్చి పట్టింది నీకు నిమ్మి? నువ్వు చెప్పిన రహస్యాన్ని నాలో దాచుకున్నా. వచ్చిందేమో నిమ్మి కళ్ళ నుంచి బయటికి కోటీశ్వరుడు అయిపోతావా? తూర్పు 8 మైళ్ళ దూరాన తెలివంతుడు గుర్తు పెట్టుకొని నిధిని అనుసరిస్తాడు. మీ కళ వచ్చిందా? మీ కళ నిమ్మి వాటర్ తేరా నిమ్మి. నిధికి ఆడది అడ్డం పడుతుంది, ఆడది అడ్డం పడుతుంది. నిధిని నిద్రలో ఏదో చేస్తున్నారేమో. నిధి తప్పకుండా దొరుకుతుంది. ఆడదాని మాటలు వినకు. ఈశానంలో కూర్చొని అడుగు. ఈశాన్యం అంటే ఇది ఈశానంలో నోటికొచ్చింది చెప్తున్నాను. ఇద్దరు నిధికి తీసుకొని పోతే ఆత్మ అట్లే ఏమైనా తీసుకొని పోతే ఆడదాని మాట వినకు. నిధిని నిధిని అనుసరించు. నిధిని అనుసరించి ఏం చెప్పాలని చెప్పు. చిల్లర
ఇప్పట్లో నిధులు ఎక్కడ ఉన్నాయి? ఇంకా ఆడుతున్న మాటలు అపారమైన సంపద భూగోళంలో చాలా ఉంది. ఏడా నిధి దొరికిన వాడు ధనవంతుడు. అది ఏడా అంటాడా? వజ్రాలు. నా కోపం తెప్పిద్దు. నిమ్మి లేపు. నిధి గురించి మాట్లాడకో. నువ్వు సైలెంట్ ఉండో. దీంట్లో అడుగు కొన్ని విషయాలు తెలుసుకున్నావా? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారా? నిజమేమో కావచ్చేమో. అంతలేదు నిధులు తప్పకుండా దొరుకుతుంది. నువ్వు వండకాంటారు చేస్తున్నారు. నువ్వేం చేయలే. చాలా పెద్ద నిధి. లారీలకు తోలుకునేంత నిధి. ఓయమ్మ లారీలు, ఓయమ్మ లారీలు, లారీలు గిడ్డీలు వ్యాధులు పట్టుకొని పోతా. నిధికి ఆడదే అడ్డం. ఊలే అడ్డమ్మా కొన్ని దానికే. నేను నిధి అనుసరించి మాట్లాడేటప్పుడు నన్ను మధ్యలో అంతరాయం కలిగించినచో మొదటి నుంచి నిధి ఆచూకి చెబుతావడను. మధ్యలో బొంగు ముఖానికి బొంగు ముఖానికి ఏది మళ్ళీ నిధి కాల. మధ్యలో డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా ఉంటా అడ్రస్. నేను ఎందుకుంటాను గమ్మగా? మీకు ఏమైనా అయితే నిధి ముఖ్యమా మనిషి ముఖ్యమా? అందరూ నువ్వు అందరికి ఇచ్చే టైపు, నువ్వే ఎత్తుకునే టైపు. నువ్వు మూసుకో కూర్చో. నిమ్మి లేపు. నాకొద్దు. ముఖ్యం కొంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. నాకు నిధొద్దు. నాకు నిధొద్దు. నిమ్మి నగలు, వైడూర్యాలు, కిరీటాలు, వజ్రాలు. చెప్పు మా తల్లి. నిధికి తూర్పున 8 మైళ్ళు దూరాన. దూరాన యావూరు. దూరాన యావూరు. తండ్రకొండ. అండ్రకొండ. తూర్పుకి 8 మైళ్ళ దూరాన తండ్రకొండ. నువ్వు మాట్లాడు. కోపం తెప్పిద్దు. నేను గూగుల్లో చూస్తున్నాను ఇట్లా చేసేదానికి. పెట్టుకోండి సెల్లు తిక్క తిక్కని నువ్వు పక్క పక్క నిధి మీ సొంతం. నమ్ముతే నిధి మీ సొంతం. నేను నమ్ముతాను స్వామి. నువ్వు నమ్ముతావు. ఏం పోయింది నీకు? నిమ్మి ఎట్లా పోయినా నీకు పర్లేదు. ఇదే ముఖ్యం నీకు. నువ్వు మళ్ళా సీరియస్ చూడద్దు. నిమ్మి లేన మా తొక్కలో నిధి నిద్రలో ఉన్నావా? ఎవరైనా ఏమేమి చేస్తాను మళ్ళా. నిధి నీ కోసమే ఎదురు చూస్తున్నది. చూస్తుంది. చెప్పు చెప్పిరిగిన. తూర్పుకి 8 మైళ్ళ దూరాన. 8 మైళ్ళ దూరాన తండ్రికొండ తెలుసు. ఒకటి పెద్ద కొండ. పెద్ద కొండ పక్కన గిడ్డి కొండ. నువ్వు మధ్య నిధి అని చెప్పడు. పో. నేను చెప్ప. నేను పో. నువ్వు శాస్త్రాలు చెప్పాలి. శాస్త్రాలు ఇడు మోహన్ శాస్త్రాలు ఎదురా శాస్త్రాలు. నిమ్మిలే వారమ్మ జీతం. నువ్వు లేచా మళ్ళా మొదటికి వచ్చి కదా నైనా స్వామి. ఈ అమ్మాయి ఆడాగమ్మండదు ఊరినే. ఓ అమ్మ గూగుల్లో కూడా చెప్తున్నారు ఇట్లా నిద్రలో కలవరిస్తే ఒక డైనా స్టేజ్ కి వెళ్ళిపోతాడు. సొంతం. పిచ్చి పడిపోయిందా నీకు? నిమ్మి నిమ్మే ఓ నిమ్మే ఓ పెద్ద దగ్గరలోనే ఉంది నిధి. దగ్గరలోనే ఉంది. చెప్పమ్మా చెప్పమ్మా. ఈ గిడ్డి పెద్ద గిడ్డి సైకిల్ వేసుకుని వెళ్తాడు. ఈ గిడ్డి పెద్ద గిడ్డి సైకిల్ వేసుకుని వెళ్తాడు. గిడ్డి చెప్పేదా ఉంది మళ్ళా ఏముండాలి సైలెంట్గా.
నీదేనమ్మా చెప్పమ్మా దేవుడా తల్లి భగవంతురాలా 8 మైళ్ళ తూర్పు తీరాన 8 మైళ్ళ దూరాన కొండ పెద్ద కొండ గిడ్డి కొండ పక్కన తాటి చెట్టు వెనకాల బావి. గుర్తుందా నీకు అసలు? గుర్తుందా? నువ్వు నా మీద చెయ్యాల నిమ్మిలి అడ్రస్ ఏందో కూర్చొని ఓవర్ చేస్తున్నావు. మైల్కి ఎన్ని కిలోమీటర్లు తెలుసా నీకు? 8 మైళ్ళు వెళ్ళిపోతావు గిడ్డి. నువ్వు చెప్పు, నీ అడ్రస్ చెప్పు ఒకసారి. నువ్వు నేర్చుకున్నావు బాగా గిడ్డి అన్నది ఎక్కువ నువ్వు కొట్టడం నేర్చుకోలేదా? నువ్వు నీకు అనవసరం నీ గురించి. నిమ్మి కొడతాడు, కొట్టని చెప్తాడు సాడిది. చిన్నప్పుడు అలవాట్లు అయితే ఎట్లా అలవాటు వచ్చింది అబద్ధాలు చెప్పి. కానీ ధనం చేసి పెడతాను దానికి రూల్స్ ఉంటాయి. రూల్స్ పక్కన పెట్టు. నిజే 2 నిమిషాల్లో అడ్రస్ చెప్పమ్మా. తూర్పుకి 8 మైళ్ళ దూరాన తండ్రి లేదమ్మా లేదు క్షమించమా క్షమించు. గట్టి కొట్టుకో. ఆడవాళ్ళు డిస్టర్బెన్స్ అన్నాడు, మగవాళ్ళు డిస్టర్బెన్స్ అంటే గట్టి కొట్టుకోవాలి. చెప్పమ్మా తల్లి. తూర్పు 8 మైళ్ళ దూరాన దండ్రకొండ పెద్ద కొండ గిడ్డి కొండ తాటి చెట్టు వెనకాల పెద్ద బావి వెనకాల పెద్ద బండ. బండ వెనకాల వచ్చేసింది. వెనకాల ఒక చెట్టు. చెప్పవే. నీకే గుర్తుంటుంది. నేను డిస్టర్బ్ చేస్తానే ఉంటా. నిధి వేటగాడికి ఆవేశం పనికిరా. వీడికి ఎందుకు చెప్తున్నావు? ఆవేశంతో కొడుతున్నాడు, ఆడపాపలు కొడుతున్నాడు. వీడికి నిధెందుకు? తెలివిగా ఈ ఎర్రి పప్పకి నిధెందుకు? ఈ గిడ్డి కుక్కకి నిధెందుకు? ఆవేశపడకుండా అడుగు. ఆవేశపడకుండా గిడ్డికి ఇంతున్నాడు, ఆడికి నిధి అవసరమా? ఇంతున్నాడు, ఆడికి నిధి అవసరమా? చిన్న నెక్లెస్ ఎత్తుకొని వచ్చేకే బలంలే. తెలుసుకో బిడ్డ నిధి ఏం చెప్తారా? నిధి ఆడిపోగలడు వీడు. అది లారీ కోసమే వేచి ఉంది నిధి, నీ కోసమే వేచి. ఈ గిడ్డి కోసం నీది అమ్మ జీవితం. కొరికిసుకోద్ది, నాలుగు ఇట్లా బయటపడిపోగలదు. ఏముంది 5 నిమిషాల్లో నేను ఊరు దాటి వెళ్ళిపోతా. వెళ్ళిపో నిమ్మిలే. మా నిమ్మిలు ఎందుకు పట్టుకున్నావులే? త్వరగా నిధి గురించి కనుక్కో. చెప్పు. మర్యాదగా అడగడం లేదు. చెప్పు మా తల్లి. అమ్మా తల్లి కాదు నేను. ఎవరమ్మా? తండ్రి. చెప్పు తండ్రి. తూర్పుకి 8 మైళ్ళ దూరాన దాండ్ర తోట చెట్టు. చెప్పు తండ్రి. తాటి చెట్టు వెనకాల బావి వెనకాల పెద్ద బండ వెనక. చెప్పు తండ్రి. తూర్పుకి 8 మైళ్ళ దూరాన. ఏంది వీడు నిధి కోసము జల్లు కార్చుకుంటాడు.
ఏ నాకు అది కానీ చెయ్యి తగిలిందంటే కింద రాకుతా నిన్ను కోడికి ముక్కు ఎట్లా రాకుతా అట్లా ముక్కు రాకుతా నీ కింద. చెప్పు తండ్రి నాయన చెప్పు. తూర్పుకి 8 మైళ్ళ దూరాన దాండ్రకో తోడ తాడి చెట్టు వెనకాల బావి, బావి వెనకాల పెద్ద బండ, బడ్డ వెనకాల ఒక చెట్టుకి ఒక పువ్వు, పువ్వు రంగేంటి నన్ను అడుగు. రంగే ఆ రంగేంది నాయన తండ్రి. పువ్వు రంగేంటి నన్ను అడుగు. పువ్వు రంగేంటి తండ్రి. చెవులో చెప్తాను. ఏరి పువ్వు, ఏరి పువ్వు. కరెక్ట్ చెప్పినావు. ఎవరెవరు పో నువ్వే కొండెర్రి పో. గోయింగ్ అవుట్ సైడ్ ఫర్ సెటిల్. నిధి కావాలంట, నిధి కావాలంట, ఏంద్రా నిధి కావాలంట, నిధి. ఇది పాల ప్యాకెట్ దొరుకుతుంది చూడు. ఏ కొట్టమాడా ఏమి ఏమైంది? ఏం చెప్పినావు ఇప్పుడు ఇంత? ఫోన్ చెప్తావు నాకేమన్నా గానా ఏమన్నా? నిద్రలో ఏం అట్లా కలవరిస్తావు? ఎవరు? నువ్వే నిధి గిది అని. ఆవరంగా బొంగ ఆ? ఇంత ఆడుకోవాలని ఎట్లా? అదే ఈ కొట్టమాడా మగవాళ్ళు. నిధి కావాలంట. ఎక్కు పైకి ఎక్కు ఎక్కు ఎక్కే కాదు మళ్ళా. పైకి ఎక్కు. మరి ఏం చెప్తావు? వేరే తప్పు చెప్తుండా? ఏంది ఇంకేమో చెప్పినా ఎక్కువ పువ్వు ఉంటుంది అది తెచ్చుకో. నిధి కావాలంట, నిధి. ఇప్పకి ఇదే ఇంకా బలి నిధి అడిగే వాళ్ళు బలి కూడా అడుగుతారు తెలుసా? బలి వారికి ఎత్తలే. బలిని వాడినే ఇచ్చేయి.